మీరు 99 సార్లు పడిపోతే 100వ సారి లేచి నిలబడండి. ఎందుకంటే మీరు ఓడిపోవటానికి ఒక్కటే మార్గం ఉంది. అది మీరు వదిలేసినప్పుడు. సులువుగా జారిన మాటలే బలంగా బాధ పెడతాయి. ఈ రంగుల కాగితం ఉంటేనే జీవితం రంగుల రత్నంలా తిరుగుతుంది. లేనిచో మనిషికి ప్రేమ లేదు, సంతోషం లేదు, గౌరవం లేదు. చివరికి జీవించడానికి తిండి కూడా ఉండదు. పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు ఈ కాగితం కోసమే జీవితంతో పోరాడాలి. నిన్ను నువ్వు అర్థం చేసుకోవటమే నీ బలం. నిన్ను నువ్వు ప్రేమించుకోవటమే నిజమైన స్వేచ్ఛ. నిన్ను నువ్వు క్షమించుకోవటమే శాంతి. నీతో నువ్వు ఉండటమే ఆనందం. కాలం మీది కానప్పుడు వెంగిలిస్త్రా కూడా ఎగిరెగిరి పడుతుంది. మౌనంగా ఉండటం ఉత్తమం. బంధం బలంగా ఉండాలంటే ఇద్దరు ఒకేలా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. సమస్య ఎటువంటిదంటే నువ్వు పారిపోయినంతకాలం నిన్ను పరిగెత్తిస్తూనే ఉంటుంది. నిలబడి ఎదురు తిరుగు, అది పారిపోతుంది. ఎవరైతే మీరు ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటారో వాళ్ళకు దూరంగా ఉండటమే మంచిది. అలసిపోయానని ఆగిపోతే గమ్యం చేరలేవు. ఓడిపోయానని భయపడితే గెలుపు చూడలేవు. పడటం సహజం, తిరిగి లేవటమే అసలైన విజయం. తిరిగి పొందలేనివి కోల్పోయామని తెలిసాక కోలుకోవటం అంత ఈజీ కాదు. ఉప్పులేని ఆహారం, ప్రేమలేని బంధాలు, నమ్మకం లేని స్నేహాలు ప్రయోజనకరంగా ఉండవు. విడిచి ఉండలేని మనిషిలో ఏదైనా లోపముంటే అలవాటైనా చేసుకోవాలి, లేదా భరించటమైనా నేర్చుకోవాలి. గాయపడిన మనసుకి నిద్రలేని రాత్రులే అతిపెద్ద శత్రువులు. కావలసిన స్థాయికి మనిషి ఎదిగాక నేల మీద ఉన్నవారు కనిపించాలి. ఆ స్థాయికి ఎదగటానికి కారణమైన వారు కనిపించాలి. లేదంటే అహంతో ఎంత ఎత్తుకు ఎదిగినా పాతాళంలో ఉన్నట్లే. జీవితం ఒక అవకాశం అయితే వదలకండి. బాధ్యత అయితే నెరవేర్చండి. ఆశయం అయితే సాధించండి. శోకమైతే తట్టుకోండి. పోరాటం అయితే జయించండి. పయనమైతే సాగిపోండి. మీకు వెన్నరాసి వ్యక్తి చేతిలో ఎప్పుడూ కత్తి ఉంటుంది. ఒక అద్భుతాన్ని చూడటం మీకు స్ఫూర్తినిస్తుంది, కానీ మీరే ఒక అద్భుతం అని తెలుసుకోవటం మిమ్మల్ని మారుస్తుంది. అవసరాన్ని అంత అలుసుగా చూడకండి. అవసరం చాలా విలువైంది. మర్చిపోయిన వాళ్ళను గుర్తు చేస్తుంది. వద్దు అనుకున్న వాళ్ళని అడిగేలా చేస్తుంది. గొర్రె జీవితాంతం నక్కకు భయపడుతూనే గడుపుతుంది. కానీ చివరికి దాన్ని చంపేది నక్క కాదు, దాన్ని మేపే కాపరే. అలాగే హాని ఎప్పుడూ శత్రువు నుండే కాదు, ఎటు నుండైనా రావచ్చు. మనిషి నుంచి మనిషిని వేరు చేసేవి మొదటిది భాష, రెండవది డబ్బు. మనసును గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవటం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మీతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 199 సమస్యలు తీరిపోయినట్లే. కొన్నిసార్లు నీ సమర్థతతో పోల్చి చూస్తే నీకున్న సమస్య చాలా చిన్నది. నీ సమస్యను ఎక్కువగా ఊహించుకొని నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు. సమస్యకు తగ్గ పరిష్కారం చేసుకోవాలి. నిన్ను నువ్వు కోల్పోయే పని ఏదైనా సరే అది ఎప్పటికీ మంచిది కాదని గమనించు. జీవిత ప్రయాణంలో ఎవరు ఎక్కవలసిన చోట వారు, ఎవరు దిగవలసిన చోట వారే దిగిపోవలసింది. అది ప్రయాణమే కావచ్చు, జీవితం కూడా అంతే. శత్రువు చేసే గాయం కంటే ప్రాణ స్నేహితుడు చేసే మోసం ఎక్కువ బాధను కలిగిస్తుంది. ఎందుకంటే శత్రువు ఎన్నుపోటు పొడుస్తాడని మీకు తెలుసు, కానీ మిత్రుడు గుండెల్లో పొడుస్తాడని ఊహించలేరు. మీరెవరినైనా మోసం చేయటంలో విజయం సాధిస్తే ఆ వ్యక్తి మూర్ఖుడని అనుకోకండి. అతను మీ అర్హత కంటే ఎక్కువగా మిమ్మల్ని విశ్వసించాడని తెలుసుకోండి. వెన్నుపోటు పొడవకండి. సమస్య బలపడుతున్నప్పుడు దానికి అక్కడితో ముగింపు పలకకపోతే అది పెద్దదై మీతో పాటు బంధాన్ని బలహీనపరుస్తుంది. నీకు తెలియని గొప్ప శక్తి నీలో అంతర్గతంగా దాగి ఉంది. అది నీ జీవితంలో కలిగే అడ్డంకుల కంటే గొప్పదని తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోవటం కూడా ఒక విజయమే. మీపై గెలవలేవని తెలిసినప్పుడే నిందించటం మొదలు పెడతారు కొందరు. వారి మాటలు విని మనసు చెలిస్తే మీ గెలుపులు లాగేసుకుంటారు.
ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకు. సాహసం చేయటానికి వెనుకాడకు. జీవితంలో అనుభవాన్ని మించిన ప్రత్యామ్నాయం ఇంకోటి లేదని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. నిజమైన ప్రతీకారం అంటే దెబ్బకు దెబ్బ తీయటం కాదు, నీ ఎదుగుదలను చూసేవాళ్ళు అసూయపడేలా చేయటం. ఒక చిన్న పక్షి కూడా తన సొంత రెక్కలతో ఎగురుతుంది, కానీ మనిషి మాత్రం ఇతరుల సాయం కోసం ఎదురు చూడడు. ఎవరిపైన ఆధారపడకూడదు. బాధలున్నాయని నవ్వటాన్ని, కష్టాలున్నాయని సంతోషాన్ని మర్చిపోకూడదు. మనసు ప్రశాంతంగా ఉన్న ప్రతిరోజు ఒక గొప్ప పండగే. అలాంటి పండుగలు జరుపుకునే అదృష్టం అందరికీ అంత సులభంగా అందదు. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్నెప్పుడూ మోసం చేయదు. కాలం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, పరిగెత్తదు. ఎప్పుడు ఎవరి కోసం ఆగదు. నువ్వు నడిస్తే ఆలస్యం అవుతుందని పరిగెత్తవచ్చు, కానీ ఎప్పుడు ఒకేలాగా ప్రవర్తించు. ఆనందం పంచుకోవటానికి చాలామంది ఉంటారు, కానీ బాధను పంచుకోవటానికి కొంతమందే వస్తారు. అందుకే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుస్తుంది. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. నిన్ను నువ్వు కోల్పోయే పని ఏదైనా సరే అది ఎప్పటికీ మంచిది కాదని గమనించు. గొడవను చూసి మర్యాద ఇచ్చే రోజులు కావు, ధనం చూసి మర్యాద ఇచ్చే రోజులు ఇవి. ఎంత ధనం ఉంటే అంత విలువ ఉంటుంది. గొడ్డల కంటే పదునైంది నమ్మించి మోసం చేసే మనిషి మాట. మనుషులు ఎలా మారిపోతారో తెలుసా? నువ్వు ఉంటే చాలు, ఇంకెవరు అవసరం లేదనే దగ్గర నుంచి ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అనే వరకు మారిపోతారు. చేతిలో గీతలను నమ్మకండి, ఎందుకంటే చేతులు లేని వారికి కూడా భవిష్యత్తు ఉంటుంది. సూర్యుడిలా ఆదర్శంగా ఉండండి. ఉదయించినప్పుడు గర్వపడకండి, అస్తమించినప్పుడు భయపడకండి. ప్రపంచం నిన్ను తక్కువ చేసి చూడవచ్చు, కానీ నువ్వు మాత్రం నిన్ను తక్కువ అంచనా వేసుకోకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీ స్థానాన్ని నువ్వు తప్ప ఇంకెవరు భర్తీ చేయలేరు. సమస్యల గురించి చర్చలు పెట్టే బదులు వాటి పరిష్కారాలపై దృష్టి పెడితే ఫలితం వేగంగా వస్తుంది. వదిలేయటానికి కారణాలు చూపించడం, కారణాలున్నాయని వదిలేయటం ప్రేమ అనిపించుకోదు. ఎందుకంటే ప్రేమ కలవటానికి కారణం వెతుకుతుందే తప్ప విడిపోవటానికి కాదు. నిజం చెబితే దూరమయ్యే బంధాల గురించి ఆలోచించకు, ఎందుకంటే అబద్ధం మీద నిలబడే బంధం ఎప్పటికైనా ప్రమాదకరమే. మనిషికి బలం ఉండటం ముఖ్యం కాదు, ఆ బలంతో ఏం చేస్తున్నాడన్నదే ముఖ్యం. మనిషిని ఎప్పుడు శరీరం చూసి అంచనా వేయకు, ఎందుకంటే శరీరానికి మాత్రమే ప్రాధాన్యత ఉన్నట్లయితే అడవికి రాజుగా ఏనుగుండేది. కఠినంగా మారిన మనిషి వెనుక కనిపించని బాధ ఖచ్చితంగా ఉంటుంది. బయట గడ్డి మొక్క పెరిగినంత తొందరగా పవిత్రమైన తులసి మొక్క పెరగలేదు. అలాగే మోసం చేసేవాళ్ళు ఎదిగినంత తొందరగా నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎదగలేరు. కానీ పవిత్రమైన తులసి విలువ తగ్గదు, నిజాయితీ కొన్న విలువ తరిగిపోదు. నీ గురించి ఆలోచించు, బలపడతావు. పక్కవారి గురించి ఆలోచించకు, బలహీనపడతావు. ముఖం మీద నవ్వు, మనసులో విషం, ఇదే నేటి లోకంలో చాలామంది మనుషుల నిజస్వరూపం. నియంత్రణ లేని వారు తీసుకునే ఏ నిర్ణయం పైన బలంగా నిలబడలేరు. లోకం నిన్ను తక్కువ చేసి చూసినా, మనుషులు నిన్ను ఒంటరిని చేసినా నీ వ్యక్తిత్వాన్ని మాత్రం వదులుకోవద్దు. కాలం అందరికీ సమాధానం చెబుతుంది. కఠినంగా ఉన్నా సరే చెడ్డ మాట చెవిలో చెప్పాలి, మంచి మాట మైకులో చెప్పాలి. ఎవరు నొచ్చుకోకుండా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఒకరినొకరు హేళన చేసుకోకండి, ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడకండి, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకూడదు. ఎవరైనా నీ పరపతికి భంగం కలిగించి నిన్ను కిందకి లాగాలని ప్రయత్నిస్తే నువ్వు పెద్దగా బాధపడకు. వారు నీకన్నా కింద ఉన్నారు కనుకే నిన్ను లాగాలని చూస్తున్నారు. అలాంటి వారు ఎప్పుడు నీ కిందే ఉంటారు. ఈరోజు వచ్చిన అవకాశం మళ్ళీ రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచన వదిలిపెట్టి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.